నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు అమరావతికి రాయితీలు ఇవ్వలేమన్న కేంద్రం భూములిచ్చిన రైతులకు ఆదాయ పన్ను తప్పదన్న జయంత్ సిన్హా ఎక్సైజ్ సుంకం మినహాయింపు కుదరదని స్పష్టీకరణ ఐటీ నగరాలుగా విశాఖ తిరుపతి అమరావతి 3 చోట్ల మిలీనియం టవర్ల నిర్మాణానికి చంద్రబాబు నిర్ణయం చిన్న తరహా కంపెనీలకు ప్రోత్సాహకాలు తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుకు జూన్ 2న ముసాయిదా విడుదల నెల రోజులు అభ్యంతరాల స్వీకరణ ఆగస్టు 15 నుంచి పాలన సాగించాలని సర్కార్ నిర్ణయం కొత్త జిల్లాల్లో అన్ని కార్యాలయాలు ఒకే చోట నిర్మాణం ఆధునిక హంగులతో కలెక్టరేట్లు ఉండాలని కేసీఆర్ స్పష్టీకరణ పాత వాటికి కొత్త సొబగులు అద్దాలని సూచన సీతారామ ఎత్తిపోతలపై గోదావరి బోర్డుకు ఆంధ్రప్రదేశ్ ఫిర్యాదు తెలంగాణ వివరణ కోరిన బోర్డు సమాధానం చెప్పేందుకు సిద్దమవుతున్న నీటిపారుదల శాఖ వర్ష బీభత్సంతో తెలంగాణలో దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థ పునరుద్దరణకు చర్యలు పంట నష్టం అంచనాలు పంపాలని కలెక్టర్లకు ప్రధాన కార్యదర్శి ఆదేశాలు ట్రంప్ పై ఒబామా తీవ్ర విమర్శలు అధ్యక్ష ఎన్నికలు రియాలిటీ షో కాదని వ్యాఖ్య వివాదాస్పద నేత పదవి చేపడితే ఆర్థిక వ్యవస్థ గతి తప్పుతుందని హెచ్చరిక ఐపీఎల్లో హైదరాబాద్ సన్ రైజర్స్ కు 5వ విజయం గుజరాత్ లయన్స్ పై 7 వికెట్ల తేడాతో జయభేరి భువనేశ్వర్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వలేమని స్పష్టం చేసిన కేంద్రం అమరావతికి పన్ను రాయితీలు కూడా ఇవ్వలేమని తేల్చి చెప్పేసింది భూములిచ్చిన రైతులకు మూలధన పన్ను రాయితీ ఇవ్వలేమని కుండబద్దలు కొట్టింది విభజన చట్టంలో నిబంధనలు ఉన్నప్పటికీ ఎక్సైజ్ సుంకం మినహాయింపులు కూడా కుదరవని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా తెలుగుదేశం ఎంపీలు అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు ఆర్థిక వక్రీకరణలు వచ్చే అవకాశం ఉన్నందున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనల్ని అంగీకరించడం సాధ్యం కాదని వివరించారు నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి పన్ను రాయితీలు ఎక్సైజ్ సుంకం మినహాయింపుపై తెలుగుదేశం ఎంపీ కేశినేని నాని అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా లిఖితపూర్వక సమాధానమిచ్చారు అమరావతికి పన్ను రాయితీలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరినప్పటికీ అది సాధ్యం కాదని స్పష్టం చేశారు ఆదాయపు పన్ను చట్టం కింద అదనపు తరుగుదల భత్యం 35% ఇవ్వాలని 15% పెట్టుబడి భత్యం ఇవ్వాలని అమరావతికి భూములు ఇచ్చిన వారికి మూలధనంపై వచ్చే లాభాలపై పన్ను ప్రయోజనాలు కల్పించాలన్న విజ్ఞప్తులను పరిశీలించామని వీటిని అంగీకరించడం సాధ్యం కాదని జయంత్ సిన్హా స్పష్టం చేశారు ఎక్సైజ్ సుంకం మినహాయింపు కూడా కుదరదన్న కేంద్ర మంత్రి ప్రాంతం ఆధారిత మినహాయింపులకు కేంద్రం సుముఖంగా లేదన్నారు ఇలాంటి వాటి వల్ల ఆర్థిక వ్యవస్థలో వైరుధ్యాలు తలెత్తుతాయని పేర్కొన్నారు పన్ను మినహాయింపు లేని ప్రాంతాల్లో పరిశ్రమలపై వీటి ప్రభావం పడుతుందన్న ఆయన పన్ను విధించతగ్గ పరిధి తగ్గిపోతుందని పన్ను స్థూల జాతీయోత్పత్తి నిష్పత్తి తగ్గిపోతుందని వివరించారు అందువల్ల ఆంధ్రప్రదేశ్కు ఎక్సైజ్ సుంకం ప్రయోజనాలు కల్పించలేమని స్పష్టం చేశారు మరోవైపు అమరావతి అభివృద్ధి రుణానికి మాత్రం కేంద్రం పచ్చజెండా ఊపింది రాజధాని అభివృద్ధి ప్రాజెక్టుకు 5,073 కోట్ల రూపాయల ప్రపంచ బ్యాంకు రుణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన పంపిందని ఆర్థిక పరిశీలనా సంఘం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిందని జయంత్ సిన్హా వెల్లడించారు రుణాన్ని చిన్న రుణాలుగా విడగొడుతూ సవరించిన ప్రతిపాదనను పంపాలని సూచించినట్లు తెలిపారు విశాఖ తిరుపతి అమరావతి నగరాలకు సమ ప్రాధాన్యమిస్తూ ఐటీ సిటీలుగా అభివృద్ది చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు ప్రపంచంలోని అగ్రశ్రేణి ఐటీ సంస్థలతో సంప్రదింపులు జరిపే ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని సూచించారు 3 ప్రధాన నగరాల్లో ఐటీ కంపెనీలకు అనువైన స్థలాల్ని కేటాయించేందుకు ప్రణాళికలు సిద్దం చేయాలని నిర్దేశించారు ఆంధ్రప్రదేశ్లో బడా ఐటీ కంపెనీలే కాకుండా వినూత్న ఆలోచనలతో ముందుకొచ్చే చిన్న తరహా ఐటీ కంపెనీలకు ప్రోత్సాహం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు విజయవాడలోని తన కార్యాలయంలో ఐటీ ప్రమోషన్స్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్నోవేషన్స్ స్టార్టప్స్ ఈ గవర్నెన్స్ మీ సేవ ఈ ప్రగతి పురోగతిపై అధికారులతో సమీక్షించిన బాబు విశాఖలో మిలీనియం టవర్స్ నిర్మాణ పనుల్లో పురోగతిపై ఆరా తీశారు పనుల్లో జాప్యాన్ని సహించబోనని టవర్స్ నిర్మాణాన్ని వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు విశాఖలోనే కాకుండా అమరావతి
తిరుపతిలోనూ మిలీనియం టవర్స్ నిర్మాణాలకు సంకల్పించామని చెప్పారు. 133 ప్రభుత్వ విభాగాలలో అన్ని రకాల సేవలను డిజిటలైజ్ చేసే ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలన్న ముఖ్యమంత్రి ఈ ప్రక్రియ పూర్తయితేనే అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రజలందరికీ సమంగా అందుతాయని అభిప్రాయపడ్డారు. 2014-15లో ఏపీ నుంచి ఐటీ ఎగుమతుల టర్నోవర్ 1850 కోట్ల రూపాయలు ఉంటే 2015-16లో 2450 కోట్లు ఉందని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఐటీ ప్రమోషన్స్ కోసం 40,000 చదరపు అడుగుల మేర ఆఫీసు స్పేస్ సిద్ధం చేసినట్లు తెలిపారు. విశాఖ ఐటీ సెజ్ లో 2 లక్షల చదరపు అడుగులు, విజయవాడ మేధా టవర్స్ లో 1,00,000 చదరపు అడుగులు, విశాఖ ఉడా పరిధిలో 25,000 చదరపు అడుగులు, ఇతర ప్రాంతాల్లో మరో 50,000 చదరపు అడుగుల చొప్పున మొత్తం 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆఫీసు స్పేస్ సిద్ధం చేస్తున్నామని వివరించారు. విప్రో, టెక్ మహీంద్రా కంపెనీలు ఏపీలో అడుగుపెట్టాయని, కాగ్నిజెంట్ ఈ నెలలోనే కార్యకలాపాలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోందని, మరికొన్ని కంపెనీలు కూడా ఆసక్తి కనబరుస్తున్నాయని ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. తిరుపతిలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ల ఏర్పాటుకు సమగ్ర నివేదిక సిద్ధం చేశామని, విశాఖలో కూడా ఈఎంసీ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. విశాఖ, తిరుపతి, కాకినాడలో 3 ఇంక్యుబేషన్ కేంద్రాలను ప్రారంభిస్తున్నామని, వాటిలో 50కి పైగా స్టార్టప్స్ వస్తున్నాయని చెప్పారు. ఏపీలో ఐటీ పరిశ్రమ వేళ్లునుకునేందుకు ప్రభుత్వ విధానాలను అవసరమైతే మరింత సరళీకృతం చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఐటీ ఏకగవాక్ష విధానం గురించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని కంపెనీలకు సమాచారం ఇవ్వాలని కోరారు. విశాఖలో ఐటీఐఆర్ ఏర్పాటుకు సహకరించాలని కేంద్రాన్ని కోరుతున్నామని, చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఈ ప్రతిపాదన త్వరలో కార్యరూపు దాల్చేలా సహకరించాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. విజయవాడలో సూపర్ కంప్యూటర్ వ్యవస్థను తక్షణం ఏర్పాటు చేయడానికి అధికారులు ప్రయత్నించాలని ఆదేశించారు. తెలంగాణలో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణకు ముందే కొత్త జిల్లాల ఏర్పాటుకు రంగం సిద్దమవుతోంది. పాలనా సౌలభ్యం కోసం వీలైనంత త్వరగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని భావిస్తున్న సర్కార్ రాష్ట్రావతరణ దినోత్సవం రోజు ముసాయిదా విడుదల చేసి నెల రోజులు అభ్యంతరాలు స్వీకరించాలని నిర్ణయించింది. స్వాతంత్ర్య దినోత్సవం నుంచి కొత్త జిల్లా కేంద్రాల్లో పాలన చేపట్టాలన్న ఆలోచనతో చర్యలు ముమ్మరం చేసింది. తెలంగాణలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తెరాస సర్కారు చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేసింది. పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం శాసనసభ నియోజకవర్గాల సంఖ్య పెంపు పూర్తయిన తర్వాతే కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని తొలుత నిర్ణయించిన వాటిపై స్పష్టత లేనందున వీలైనంత త్వరగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేసేందుకు సర్కార్ సిద్ధమైంది. ఒకవేళ నియోజకవర్గాల పునర్విభజన చేసినప్పటికీ ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిశా తరహాలో మార్పులు చేసుకోవచ్చని భావిస్తోంది. ఒక శాసనసభ నియోజకవర్గం 2 జిల్లాల్లో ఉన్నా ఇబ్బంది ఉండదని అధికారులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో కొత్త జిల్లాల ఏర్పాటును రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2న ప్రారంభించేందుకు సిద్ధమైన ప్రభుత్వం సీఎస్ ఆధ్వర్యంలోని కమిటీ నివేదిక, ఇతర అంశాల ఆధారంగా జిల్లాల పునర్వ్యవస్థీకరణను ప్రకటించనుంది. జిల్లా కేంద్రాలు కొత్త జిల్లాలకు పెట్టే పేర్లతో ముసాయిదా జాబితా విడుదల చేస్తారు. ప్రస్తుతం ఆయా జిల్లాల్లో ఉన్న కొన్ని మండలాలు తొలగించి కొత్త జిల్లాల్లో కలిపి వాటి వివరాలను పేర్కొంటారు. ముసాయిదా ప్రతిపాదనలపై నెల రోజుల్లోగా ప్రజల నుంచి అభిప్రాయాలు, అభ్యంతరాలు స్వీకరిస్తారు. జిల్లా స్థాయిలో సమావేశాలు కూడా నిర్వహించిన తర్వాత అధికారికంగా కొత్త జిల్లాలను ఖరారు చేస్తారు. ఆయా జిల్లాలకు కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు, ఎస్పీలను నియమించడం సహా అందుబాటులో ఉన్న భవనాలను వినియోగిస్తారు. తాత్కాలికంగా సిబ్బందిని సర్దుబాటు చేసి దసరా నాటికి పూర్తిస్థాయి పరిపాలన సాగేలా ఏర్పాట్లు చేయనున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో కేంద్రం నుంచి అదనంగా ఐఏఎస్, ఐపీఎస్ పోస్టులు మంజూరవుతాయి. కొత్త అధికారులు వచ్చే వరకు ప్రస్తుతం ఉన్నవారిని సర్దుబాటు చేస్తారు. మొత్తంగా 15 కొత్త జిల్లాలు ఏర్పాటయ్యే అవకాశం ఉన్నందున 3,000 కొత్త పోస్టులు అవసరమవుతాయని అంచనా ఉండగా జిల్లాల ప్రకటనలతోనే ఉద్యోగాల భర్తీ చేపట్టే అవకాశాలున్నాయి. తెలంగాణలో 10 జిల్లాల్ని 25కు పెంచాలని నిర్ణయించిన ప్రభుత్వం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్ని మొత్తం 5 జిల్లాలుగా విభజించబోతోంది. నల్గొండలోని భువనగిరి జిల్లా కేంద్రంగా చేసి రంగారెడ్డి జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్ని చేర్చనుంది. మహబూబ్ నగర్, వరంగల్ జిల్లాల్ని 3గా విభజించనున్న సర్కార్ మిగతా జిల్లాల్ని 2 జిల్లాలుగా మార్చనుంది. తెలంగాణలో 10 జిల్లాలు ఉండగా మరో 15 ఏర్పాటు చేసేలా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కొత్త జిల్లాలుగా సిద్దిపేట, సంగారెడ్డి, మంచిర్యాల, కొత్తగూడెం, నాగర్ కర్నూల్, వనపర్తి, సూర్యాపేట, భువనగిరి, జగిత్యాల, కామారెడ్డి, సికింద్రాబాద్, చార్మినార్, గోల్కొండ, భూపాలపల్లి, జనగామగా నిర్ణయించారు. హైదరాబాద్ నగర శివారు ప్రాంతాలతో కలిసి షాద్ నగర్, చేవెళ్ల జిల్లాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదన కూడా ఉంది. సిద్దిపేట జిల్లాలో సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, మానకొండూరు, హుస్నాబాద్, మెదక్ జిల్లాలో మెదక్, నర్సాపూర్,
జుక్కల్, బాన్స్వాడ, సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డి, జహీరాబాద్, ఆంథోల్, నారాయణఖేడ్ నియోజకవర్గాలు ఉండేలా ప్రతిపాదన సిద్ధం చేస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో మహబూబ్ నగర్, షాద్ నగర్, జడ్చర్ల, మక్తల్, దేవరకద్రను చేర్చారు. వనపర్తి జిల్లాలో వనపర్తి, గద్వాల, అలంపూర్, నారాయణపేట, కొడంగల్ను చేర్చాలని భావిస్తున్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలోకి నాగర్ కర్నూల్, కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్ వెళ్లే అవకాశముంది. వరంగల్ జిల్లాలోకి వరంగల్ తూర్పు, పశ్చిమ, నర్సంపేట, మహబూబాబాద్, డోర్నకల్, జనగామ జిల్లాలో జనగామ, ఆలేరు, స్టేషన్ ఘన్పూర్, పాలకుర్తి, వర్ధన్నపేట వస్తాయని తెలుస్తోంది. భూపాలపల్లి జిల్లాలో భూపాలపల్లి, పరకాల, ములుగు, మంథని చేర్చనున్నారు. నల్గొండ జిల్లాలో నల్గొండ, నకిరేకల్, మునుగోడు, దేవరకొండ, నాగార్జునసాగర్, సూర్యాపేటలో సూర్యాపేట, మిర్యాలగూడ, తుంగతుర్తి, హుజూర్ నగర్, కోదాడను చేర్చవచ్చని సమాచారం. భువనగిరి జిల్లాలోకి భువనగిరి, ఉప్పల్, ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం, మలక్పేట నియోజకవర్గాలు చేర్చేలా ప్రతిపాదనలు చేశారు. ఖమ్మం జిల్లాలో ఖమ్మం, మధిర, పాలేరు, వైరా, ఇల్లెందు ఉండగా కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం, భద్రాచలం, పినపాక, అశ్వరావుపేట, సత్తుపల్లి నియోజకవర్గాలు ఉంటాయి. ఆదిలాబాద్ జిల్లాలోకి ఆదిలాబాద్, బోధ్, నిర్మల్, ఖానాపూర్, భైంసా స్థానాలు. మంచిర్యాల జిల్లాలోకి మంచిర్యాల, సిర్పూర్, కాగజ్ నగర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, చెన్నూరు నియోజకవర్గాలు వస్తాయని సమాచారం. కరీంనగర్ జిల్లాలో కరీంనగర్, పెద్దపల్లి, రామగుండం, చొప్పదండి, హుజూరాబాద్ వచ్చే అవకాశముంది. జగిత్యాల జిల్లాలోకి జగిత్యాల, కోరుట్ల, వేములవాడ, ధర్మపురి వచ్చేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలోకి నిజామాబాద్ పట్టణం, గ్రామీణం, బాల్కొండ, బోధన్ వస్తాయని తెలుస్తోంది. కామారెడ్డి జిల్లాలోకి కామారెడ్డి, ఎల్లారెడ్డి, ఆర్మూర్ సహా కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్లను చేర్చే అవకాశముంది. రంగారెడ్డి జిల్లాలో వికారాబాద్, పరిగి, తాండూరు, చేవెళ్ల, రాజేంద్రనగర్ నియోజకవర్గాలు ఉండనున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిని 4 జిల్లాలుగా చేయాలని భావిస్తున్నారు. హైదరాబాద్ సెంట్రల్ జిల్లాలోకి నాంపల్లి, ఖైరతాబాద్, గోషామహల్, అంబర్పేట, ముషీరాబాద్ వస్తాయని తెలుస్తోంది. చార్మినార్ జిల్లాలోకి చార్మినార్, యాకుత్పుర, చాంద్రాయణగుట్ట, బహదూర్పుర, కార్వాన్, మహేశ్వరం ఉండనున్నాయి. గోల్కొండ జిల్లాలోకి జూబ్లీహిల్స్, కూకట్పల్లి, పటాన్చెరు, శేర్లింగంపల్లి, కుత్బుల్లాపూర్ను చేర్చనున్నారు. సికింద్రాబాద్ జిల్లాలో సికింద్రాబాద్, కంటోన్మెంట్, సనత్నగర్, మల్కాజ్గిరి, మేడ్చల్ చేర్చాలని భావిస్తున్నారు. కొత్త జిల్లాలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన ప్రక్రియను కూడా తెరాస సర్కార్ వేగవంతం చేసింది. కొత్త జిల్లాల ఏర్పాటుపై వరుసగా రెండో రోజు సమీక్షించిన ముఖ్యమంత్రి కేసీఆర్ మౌలిక వసతులు సహా భవన నిర్మాణాలపై అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. తెలంగాణలో కొత్తగా ఏర్పాటు చేయనున్న జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకే చోట ఉండేలా కేంద్రీకృత కలెక్టర్ కార్యాలయాలు నిర్మించేందుకు తెరాస ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక నివాసంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, కలెక్టర్లు, ఆర్కిటెక్టులతో సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్ ఇందుకు సంబంధించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. కలెక్టర్లు రాష్ట్ర అభివృద్ధిలో మరింత కీలక భూమిక పోషించాల్సిన అవసరం ఉందన్న ఆయన పాలనకు తగ్గట్లుగా మౌలిక సౌకర్యాలు మెరుగుపరిచి మరింత బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. సమగ్ర పాలన జరగాలంటే ప్రభుత్వ విభాగాలన్నీ ఒకే చోట ఉండాలన్న కేసీఆర్ అందుకు కలెక్టర్ కార్యాలయాలు కేంద్రంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. కొత్త జిల్లా కేంద్రాల్లో 25 ఎకరాల విస్తీర్ణంలో 2.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో కేంద్రీకృత కలెక్టర్ కార్యాలయాలు నిర్మించాలని నిర్ణయించారు. ప్రజలకు నిత్యం పనులుండే రెవెన్యూ, విద్య, ఉద్యోగ, సంక్షేమ, సహకార, ఆరోగ్య, ఇతర నిత్యావసర శాఖలను కలెక్టరేట్ కేంద్రంగా ఒకే చోట నిర్మిస్తే సులువుగా ఉంటుందని వివరించారు. పోలీసు, ట్రాన్స్కో, ఆర్టీసీ, న్యాయస్థానాలు, జిల్లా పరిషత్ మినహా మిగతా 30 శాఖలకు చెందిన కార్యాలయాలు కూడా కలెక్టరేట్లోనే ఉండాలని పేర్కొన్నారు. ప్రజలతో సమావేశాలు నిర్వహించేందుకు వీలుగా ఆధునిక సమావేశ సభా మందిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. సువిశాల పార్కింగ్, ఉద్యానవనాలు సహా కార్యాలయాల్లో పూర్తిస్థాయి ఆప్టిక్ ఫైబర్ను వినియోగించాలని ఆదేశించారు. అన్ని కార్యాలయాలు ఒకే నమూనాలో ఉండాలన్న ముఖ్యమంత్రి జల సంరక్షణ చర్యలను అమలు చేయాలని స్పష్టం చేశారు. అత్యవసరాలకు అనుగుణంగా హెలీప్యాడ్ రూపొందించాలని సూచించారు. అవసరమైన చోట ప్రస్తుత జిల్లా కేంద్రాల్లోనూ కొత్త కార్యాలయాలు నిర్మించనున్నారు. ఇందుకోసం స్థలాల ఎంపిక బాధ్యతను కలెక్టర్లకు అప్పగించారు. గోదావరిపై తెలంగాణ తలపెట్టిన ప్రాజెక్టులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ చేసిన ఫిర్యాదులపై స్పందించాలని గోదావరి నదీ జలాల యాజమాన్య బోర్డు తెలంగాణ నీటిపారుదల శాఖను కోరింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి విరుద్ధంగా ప్రాజెక్టులు చేపట్టారంటూ ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి రాసిన లేఖను తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శికి పంపి అభిప్రాయం చెప్పాలని కోరింది. 50 టీఎంసీల వినియోగంతో 5 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటిని సరఫరా చేసేందుకు సీతారామ ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణ చేపట్టింది
చేపట్టిందని ఫిర్యాదు చేసిన ఏపీ మిషన్ భగీరథ కింద 23.76 టీఎంసీల గోదావరి జలాల వినియోగంపైన ఫిర్యాదు చేసింది. ఈ వాదనల్ని తోసిపుచ్చిన తెలంగాణ గతంలో 3.3 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించేందుకు రాజీవ్ సాగర్, ఇందిరాసాగర్, దుమ్ముగూడెం ఎత్తిపోతల పథకాల్ని వేర్వేరుగా చేపట్టడం సహా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఈ పథకాలకు 33 టీఎంసీల్ని కేటాయించారని చెబుతోంది. ఖమ్మం జిల్లాలో సాగర్ ఆయకట్టు స్థిరీకరణకు 19.68 టీఎంసీలను కేటాయించారని, వాటన్నింటినీ కలిపి సీతారామ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టామని వాదిస్తోంది. ఈ మేరకు 2-3 రోజుల్లో బోర్డుకు తెలంగాణ నీటిపారుదల శాఖ నివేదించనుంది. వైకాపాకు చెందిన కర్నూలు పట్టణ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో నేడు తెలుగుదేశంలో చేరనున్నారు. ముఖ్యమంత్రి కర్నూలు పర్యటన సందర్భంగా పెద్ద ఎత్తున కార్యకర్తలతో కలిసి పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. నీరు ప్రగతి కార్యక్రమంలో పాల్గొనేందుకు నేడు కర్నూలు జిల్లాలో పర్యటించనున్న చంద్రబాబు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పాలమూరు ప్రాజెక్టు వల్ల కర్నూలు జిల్లాకు జరిగే నష్టాన్ని అంచనా వేయనున్నట్లు తెలుస్తోంది. తొలుత ఆలూరు మండలం కురవళ్లి గ్రామంలోని కాల్వల్ని సీఎం పరిశీలించనున్నారు. కురువళ్లి ఎంఐ ట్యాంకులో పూడికతీత పనులకు శ్రీకారం చుడతారు. అనంతరం కర్నూలులోని వీజీఆర్ కన్వెన్షన్ సెంటర్లో జరిగే జల సంరక్షణ కార్యగోష్ఠిలో పాల్గొంటారు. అక్కడి నుంచి కడపకు వెళ్లనున్న చంద్రబాబు మున్సిపల్ మైదానంలో రైతులతో ముఖాముఖి నిర్వహించి బహిరంగ సభలో పాల్గొంటారు. రుణ విమోచన పత్రాల పంపిణీ ప్రారంభిస్తారు. హైదరాబాద్ సహా తెలంగాణ జిల్లాల్లో శుక్రవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షాలకు అతలాకుతలమైన విద్యుత్ వ్యవస్థను పునరుద్దరించే పనిని అధికార యంత్రాంగం యుద్ద ప్రాతిపదికన చేస్తోంది. భీకర గాలుల కారణంగా వేల సంఖ్యలో విద్యుత్ స్తంభాలు నేలకొరిగిపోగా పాడైపోయిన వందలాది ట్రాన్స్ఫార్మర్లకు మరమ్మతులు చేస్తున్నారు. మరో 2 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో అప్రమత్తమైన విద్యుత్ శాఖ అత్యవసర సిబ్బందిని అందుబాటులో ఉంచింది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం తెల్లవారుజామున భారీ గాలులతో కురిసిన వర్షం విద్యుత్ వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది. చాలా చోట్ల విద్యుత్ తీగలు తెగిపడగా స్తంభాలపై చెట్లు పడి వేల సంఖ్యలో నేలకొరిగాయి. ఎక్కడికక్కడ సరఫరా నిలిచిపోయి తాగునీటికి కూడా ప్రజలు ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్ సహా శివారు ప్రాంతాల్లో వందలాది స్తంభాలు పడిపోగా ఉత్తర తెలంగాణలో భారీ నష్టం ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. రంగారెడ్డి జిల్లాలో కూడా తీవ్రత అధికంగా ఉండగా పరిస్థితిని సమీక్షించిన విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు వారం రోజుల పాటు ఏఈ నుంచి సీనియర్ అధికారుల వరకు అంతా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ జరపాలని ఆదేశించారు. 2 రోజుల్లో మరమ్మతులన్నీ పూర్తయి తిరిగి సాధారణ స్థితి నెలకొంటుందని అధికారులు చెబుతున్నారు. జంట నగరాల్లో అత్యవసరంగా విధులు నిర్వర్తించే సెంటర్ బ్రేక్ డౌన్ బృందాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఫ్యూజ్ ఆఫ్ కాల్ కార్యాలయాలను పెంచి విద్యుత్ సరఫరా సమస్యలకు ఉద్దేశించిన టోల్ ఫ్రీ నంబర్కు ఎక్కువ కాల్స్ తీసుకునేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. విద్యుత్ వ్యవస్థను పునరుద్దరించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించిన విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి వాతావరణంలో సంభవిస్తున్న మార్పులకు అనుగుణంగా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎన్నో వ్యయ ప్రయాసలు కోర్చి ప్రజలు ఇబ్బంది పడరాదని ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తుంటే చిన్నపాటి గాలి దుమారాలకు తేలికపాటి వర్షాలకే సరఫరా నిలిచిపోవడం, స్తంభాలు నేలకూలడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సరఫరా పునరుద్ధరణలో అలసత్వం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. మరోవైపు తెలంగాణలో అకాల వర్షాలపై ఉన్నతాధికారులతో సమీక్షించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ నష్టంపై నివేదికలు పంపాలని కలెక్టర్లకు సూచించారు. అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా చూడాలని స్పష్టం చేశారు. పోలీసు, ట్రాఫిక్ సిబ్బందితో పాటు అటవీ సిబ్బంది సేవలు కూడా ఉపయోగించుకోవాలని సూచించారు. పాతబడిన అనుమతి లేని కట్టడాల విషయంలో అప్రమత్తంగా ఉండాలన్న ఆయన రహదారులపై చెత్తను ప్రత్యేక బృందాలతో తొలగించాలని ఆదేశించారు. హోర్డింగ్లు, రహదారులకు మరమ్మతులు చేయాలని, పడిపోయిన విద్యుత్ స్తంభాలను వెంటనే తొలగించాలని సూచించారు. ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నిక విషయంలో ప్రతిపక్షాల వైఖరిని తప్పుబడుతూ తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు ఆ పార్టీలకు బహిరంగ లేఖ రాశారు. తెరాసకు వ్యతిరేకంగా కాంగ్రెస్, తెలుగుదేశం ఒక్కటై ప్రచారం నిర్వహించడం ఆ పార్టీల సిద్ధాంతాలకు విరుద్దమని లేఖలో వ్యాఖ్యానించారు. గతంలో ఇతర పార్టీల శాసనసభ్యులు అకాల మరణం చెందితే కాంగ్రెస్ తమ అభ్యర్థుల్ని బరిలో నిలిపిన విషయాన్ని గుర్తు చేశారు. మరోవైపు పిండిప్రోలు, తిరుమలాయపాలెం మండలాల్లో తెలంగాణ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కడియం శ్రీహరితో కలిసి ప్రచారం నిర్వహించిన కేటీఆర్ పాలేరు ఉప ఎన్నికల్లో తెరాసకు ఓటేయడమంటే అభివృద్ధిని ఆహ్వానించడమేనని వివరించారు. ఇదే పాలేరులో కాంగ్రెస్ పార్టీకి మీరు దాదాపు 7, 8, 10 సార్లు గెలిపించారు. ఎన్నో సార్లు గెలిపించారు. వాళ్ళు బాగా చేస్తుంటే ఈరోజు పిండిపోల రోడ్డు నుంచి లోపల దాకా వచ్చిన ఎట్లున్నది మీ పిండిపోల రోడ్డు?
ఏమన్నా గర్వకారణమా ఆ రోడ్డు చూస్తే? ఆలోచించాలని కోరుతా ఉన్నా నేను. దశాబ్దాల పాటు పరిపాలించిన వాళ్ళు కనీసం రోడ్లను మురుగు కాలువలను కూడా వేయలేకపోతే, కనీసం వీధి దీపాలు కూడా పెట్టలేకపోతే మళ్ళీ వాళ్ళకే ఓట్లేసి వాళ్ళని గెలిపిద్దామా? రిపబ్లికన్ల తరపున అధ్యక్ష పదవికి పోటీ చేయనున్న స్థిరాస్తి వ్యాపార దిగ్గజం డొనాల్డ్ ట్రంప్ వైఖరిని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తప్పుబట్టారు. అమెరికా అధ్యక్ష పదవంటే ఆషామాషీ వ్యవహారం కాదని, అదెంతో బాధ్యతతో కూడుకున్న పదవి అని ట్రంప్ను ఉద్దేశించి ఒబామా వ్యాఖ్యానించారు. ట్రంప్ గతంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యల గురించి అందరూ ఆలోచించాలని, ఇలా వివాదాస్పదంగా మాట్లాడే వాళ్లు పదవిలోకొస్తే దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం కావచ్చని వ్యాఖ్యానించారు. వివిధ దేశాలతో అమెరికాకు ఉన్న సత్సంబంధాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఒబామా హెచ్చరించారు. అందుకే ఓటర్లు విఘ్నతతో ఆలోచించాలని చెప్పారు. ట్రంప్ ఎన్నిక పట్ల రిపబ్లికన్ల నాయకత్వంపైన ఒబామా సునిశిత విమర్శలు చేశారు. I just want to emphasize the degree to which we are in serious times, and this is a really serious job. This is not entertainment. This is not a reality show. This is a contest for the presidency of the United States. And what that means is that every candidate, every nominee needs to be subject to exacting standards and genuine scrutiny. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.